నెల్లూరు జిల్లా నాయుడుపేట షాది మంజిల్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలో ఇఫ్తార్ విందించారు. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను నిర్వహిస్తారని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిసరంబేటి విజయభాస్కర్ రెడ్డి, పార్థసారథి, పసల గంగప్రసాద్, నానబాల సుబ్బారావు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని శుభ సంతోషాలతో జీవితం గడిపే భాగ్యాలన్నీ ఏళ్ళతో తీసి నాశనించి హిందూ ముస్లిం ఎప్పుడు భాయిగా జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు మా నెల దేవుడి కోసం ప్రార్థిస్తూ ఉపవాసాలు ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఇలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో హిందువులు ముస్లింలు ఎలాంటి మతభేదము కులభేదం లేకుండా అందరూ కలిసిమెలిసి కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మన అసెంబ్లీలో కూడా మినిస్టర్గాను అలాగే ఎమ్మెల్యేలుగా కూడా మైనారిటీ సోదరుని కూడా తీసుకొచ్చారు. ఇలా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ఒకడే నాయకుడు, ఆయన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇలాగే మన నియోజకవర్గంలో కూడా అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఈ రంజాన్ తర్వాత నుంచి అందరూ జీవితాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గతంలో మనకు 2014-19లో ముస్లిం రంజాన్ తోఫా వచ్చేది. గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని కూడా తీసేశారు. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ రంజాన్ తోఫా పెట్టించేదానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. అలాగే మనకు 3, 4, 5 తారీఖుల్లో ఉరుసు జరగబోతుంది. దీన్ని కూడా అందరూ కలిసి ముస్లిం సోదరులు అలాగే మన హిందూ సోదరులు అందరూ కూడా కలిసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులందరూ కూడా